ఈ భయం ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ భయం అంటే, ఈ భయం నీకు మేలు చేస్తుంది కాబట్టి. కొన్నిసార్లు మనం ఏ ఫ్రీడమ్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ ఫ్రీడమ్ మనకి నిజంగా మనల్ని బాగు చేసేది కానీ కాదు. ఒక్కోసారి యవనస్తులు ఏ ఫ్రీడమ్ అయితే కోరుకుంటారో తల్లిదండ్రుల దగ్గర, కుటుంబం దగ్గర, ఆ ఫ్రీడమ్ వారిని నిజంగా మేలు చేసేటువంటిది కాదు. ఏ ఫ్రీడమ్ అయితే విశ్వాసులు సంఘంలోకి వచ్చి ఆ ఫ్రీడమ్ ని సంఘ కాపరి దగ్గర కోరుకుంటారో ఆ ఫ్రీడమ్ నిజంగా వారికి మేలు చేసేటువంటిది కాదు. నిర్గమకాండం 20 అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుకున్నాను. నిర్గమకాండం 20 అధ్యాయం 18 నుంచి 20 వరకు ఎవరైనా ఒకరు చదవండి దయచేసి. గత వార దినమున దేవుని యొక్క భయమును గూర్చి కొన్ని విషయాలు మనం విన్నాం. ఈ రోజున కూడా మరి కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని యందు భయము, భక్తి అనేటువంటిది ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఆ మాటను మనం వింటూ ఉంటాం. ఎవరన్నా భక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు లేదా భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు భయభక్తి అనేటువంటి మాటను మనం చూస్తాం. అది కలిగినటువంటి వారిని గురించి దేవుడు మెచ్చుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. భయభక్తి అనేటువంటిది. అయితే న్యూ టెస్టిమెంట్ లో కూడా కొన్ని మాటలు భయభక్తిని గురించి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారిని చూస్తాం. ఇంకా దేవుని యెడల ప్రేమ కలిగినటువంటి వారిని చూస్తాం. కానీ అది కలిగినటువంటి వారి దేవుని యందు దేవుని యొక్క భయము వారిలో ఉండటాన్ని మనం చూడము. ఈ రోజుల్లో విశ్వాసం ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మంచిదే, అది విశ్వాసం ఉండాలి, కాదంటలేదు. కానీ ఆ విశ్వాసం కలిగినటువంటి వారికి, చాలా మంది క్రైస్తవుల్లో దేవుని యొక్క భయం అనేటువంటిది లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవుని నిజంగా అనుభవించినటువంటి వారు, దేవుని సన్నిధి నిజంగా అనుభవించినటువంటి వారు, వారి యొక్క ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే వాళ్ళు భయపడ్డం. ఆ తర్వాత దానిని బట్టి ఇంకా చాలా కార్యాలు వారి జీవితంలో జరగడం మనం చూస్తాం. వారు చాలా విషయాల మార్పు చెందడం మనం చూస్తాం. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవుల్లో దేవుని యొక్క భయం అంటుండే లేకుండా పోతుంది. దేవుణ్ణి ఒక మామూలు వ్యక్తిలాగా పరిగణిస్తూ ఉన్నాం. ఇంకా చెప్పలేదు, అంతకంటే హీనంగా మనం చూస్తున్నా కూడా చెప్పచ్చు. ఎందుకంటే మనం ఎంత శరీరానుసారంగా మనం నడుచుకుంటామంటే మనుషులను చూస్తున్నా, మనుషులను గౌరవిస్తున్నాం. మనకంటే జ్ఞానం కలిగి వాళ్ళని గౌరవిస్తాం, మనకంటే అనేక విషయాల్లో ఉన్నతమైనటువంటి గౌరవిస్తాం. కానీ అన్ని విషయాల్లో సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి మాత్రము మనము చాలా నిర్లక్ష్య పెడుతుంటాం. ఆయన యొక్క మహిమను గురించి మనం ఆలోచన చేయము, ఆయనకి లోబడ్డని గురించి మనం ఆలోచన చేయము. కారణం ఏంటంటే దేవుని యొక్క భయము వారిలో ఉండట్లేదు. అందుకనే దాని గురించి గత వారం కొన్ని విషయాలు చెప్పాను. ఈ రోజున కూడా మరికొన్ని విషయాలు చూద్దాం. ఈ రోజుల్లో భయం అనగానే ప్రతి వారు కూడా దానికి నెగిటివ్గానే ఆలోచన చేస్తాం. ఈ రోజుల్లో ఏంటంటే సైకలాజికల్గా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ విషయాలైతే మనం భయపడుతున్నామో ఆ విషయాల్లో మనం భయపడకుండా ఆ విషయములపైన మనల్ని ధైర్యపరిచే ప్రయత్నం చేస్తారు. చాలా మందికి హై ప్లేసెస్ అంటే భయం. బాగా ఉన్నతమైన బిల్డింగ్స్ ఎక్కి ఆ పై నుంచి కింద చూడాలని భయపడతారు. లిఫ్ట్ ఎక్కాలంటే భయపడతారు. ఎలాంటి మనస్తత్వం అనేటువంటి వారిని ట్రీట్ చేయడానికి స్పెషల్గా డాక్టర్స్ ఉన్నారు. అలానే కొన్ని మామూలు జంతువులను అనగా బలిని చూసి భయపడడం, కుక్కను చూసి భయపడడం, సాలిపురుని చూసి భయపడడం, ఇలాగా భయపడాల్సిన అవసరం లేనటువంటి వాటిని చూస్తూ అనవసరంగా భయపడుతున్నటువంటి వారు కూడా దాన్ని జయించటానికి ఆ రకాలైనటువంటి సైకలాజికల్ ట్రీట్మెంట్స్ వారు తీసుకుంటూ ఉంటారు. భయాన్ని జయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మంచిదే, ప్రతి చిన్నదానికి మనం భయపడకూడదు. ప్రాబ్లం ఏంటంటే భయం అనేటువంటిది ప్రస్తుతం లోకం ఎలా పరిగణిస్తుందంటే భయం అనేటువంటిది బలహీనుడు భయపడతాడని సహజంగా అనుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది బలహీనమైనటువంటి వాళ్ళు
కలిగి ఉండేటువంటిదే కానీ ధైర్యవంతులకి భయం అవసరం లేదనుకుంటారు. దేనికి భయపడాల్సిన పని లేదనుకుంటాం. కానీ లోకం సంగతి, అవిశ్వాసాల సంగతి, భౌతిక సంబంధం వాటి సంగతి మనం పక్కన పెడితే ఆత్మ సంబంధ విషయాలకు వచ్చేసరికి కూడా ఆ లోకం యొక్క పద్ధతిని మనము మన ఆత్మీయ జీవితంలో కూడా తీసుకొస్తాం, సంఘాల్లో కూడా తీసుకొస్తాం. ఇప్పుడు ఎక్కడ కూడా తీసుకొచ్చి మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, పెద్దోళ్ళు మనం గౌరవించం, పెద్దోళ్ళకి భయపడం, సేవకులకు భయపడం, లోబడం, మనకంటే వయసులో పెద్దవాళ్ళకి మనం లోబడం, అధికారులు లోబడం. ఈ రోజుల్లో లోకం కూడా ఆ పద్ధతి ఉంది. లోకల్లో ఉంటే పర్వాలేదు, సంఘంలో కూడా పద్ధతి ఉంది. బేసిక్గా రియాక్షన్స్ ఎలా ఉంటాయి, నేను ఎందుకు భయపడాలి. కానీ బైబిల్లో చూస్తే దేవుడు భయాన్ని నేర్పిస్తున్నాడు. అది రోజు మనం చూస్తాం. దేవుడు భయాన్ని నేర్పిస్తానంటున్నాడు. మీరు నా దగ్గర రండి, నేను ఉపదేశిస్తాను, భయాన్ని నేను మీకు నేర్పిస్తాను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు కనుక ఒక కార్యాన్ని నేర్పిస్తాను అన్నాడంటే అది ఖచ్చితంగా మనకి మంచిదైతేనే దేవుడు దాన్ని నేర్పిస్తానని చెప్తాడు. ఈరోజు చూడండి, అందుకనే అధికారులకు ఎవరు భయపడడానికి ఇష్టపడరు. భయం ఉన్న భయం లేని ప్రవర్తనకి ఇష్టపడతారు. అందుకని చూడండి, ఒకవేళ అధికారులు ఎవరిని వచ్చినా సరే, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటాడు ఎవరు వచ్చినా సరే భయపడడం. ఈ రోజుల్లో నేను ఎందుకు భయపడాలి అంటాం. సోషల్గా లోకం అలా ఉంది. లోకం భయపడడానికి ఇష్టపడలేదు. లోకం ఏ మనిషి కూడా భయపడడానికి ఇష్టపడలేదు కనుక అధికారం కలిగినటువంటి వారు కూడా అధికారాన్ని వినియోగించరు. వాళ్ళు అధికారం కలిగి ఉండి కూడా రిక్వెస్ట్గా మాట్లాడతారు. అందుకని చూడండి, ఏ రాజకీయ నాయకుడు కూడా, చట్టసభల్లో ఉండే నాయకులు సైతం ఎవరు కూడా నాకు అధికారం ఉంది, నేను చెప్తున్నా మీరు లోబడాలి అని ఎవరు కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడం మనం చూడం. ప్రస్తుత కాలంలో దాన్ని మనం చూడం. వాళ్ళకి అధికారం ఉంది, లోబడాలి మనం. కానీ ఎవరు కూడా అలాగ మీరు నాకు లోబడే తీరాలని ఎవరు కూడా చెప్పరు. కారణం ఏంటంటే వ్యతిరేకత వస్తుందేమో అనేటువంటి భయం. ఎందుకంటే ఒక సాధారణ మనిషి మరొక వ్యక్తి తన దగ్గరకు వచ్చి నేను నీకంటే పైవాడిని కాను, నాకు లోబడు అని చెప్తే వ్యతిరేకిస్తాడు గనుక ఎవరు కూడా దాన్ని చెప్పడానికి కూడా ఇష్టపడలేదు ఈ రోజుల లోకంలో. అందుకని చూడండి, ప్రతి వాళ్ళు ఏమంటారు, మేము విన్నవిస్తున్నాం, మీ మనోభావాన్ని అర్థం చేసుకున్నాం, గౌరవిస్తున్నాం, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అంటాం. అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటారు, కానీ మేము చెప్తున్నాం మీరు వినాలి అని ఎవరు అనరు. కానీ మీరు బాగా వాళ్ళ స్పీచెస్ వినండి. ప్రధానమంత్రి సైతము నాకు అధికారం ఉంది, నేను చెప్తున్నా మీరు వినాలి అని ఎవరు చెప్పరు. వాళ్ళకి అధికారం ఉన్నప్పటికీ, చెప్పాలని అనిపించినప్పటికీ చెప్పరు. ఎందుకంటే ప్రజల్లోని వ్యతిరేకత వస్తుందని. ఏమని వస్తుంది, నువ్వు మాకు చెప్పేది ఏంటి, నువ్వు మామూలుగా చెప్తే వింటాము, నువ్వు అలా చెప్తే మేము వినము అని ఆ మైండ్ సెట్తో ప్రజలు ఉన్నారు కనుక అలాగని చెప్తే వ్యతిరేకిస్తారని ఎవరు కూడా అలాగన్నా చెప్పరు బయటికి. కానీ ఒకసారి మీరు దాన్ని చర్చలో తేడానికి వీల్లేదు. లోకంలో ఎవరో చెప్పకపోవచ్చు, అది లోకం యొక్క పద్ధతి. ఇప్పుడు చర్చలోకి వచ్చాక వేరే వాళ్ళు నాకు చెప్పడానికి వీల్లేదని అనడానికి వీలు లేదు. నువ్వు బిలీవర్ అంటే నువ్వు ఎవరో వారి చేతి కింద ఉన్నావు. ఎవరెవరి చేతి కింద ఉన్నప్పుడు నువ్వు ధ్యాన మనసు కలిగి ఉండే తీరాలి. అందుకని బైబిల్ చూడండి, సేవకులతో మాట్లాడేటప్పుడు హెచ్చరించమని బైబిల్ చెప్తుంది, ఉపదేశించమని చెప్తుంది, ఖండించమని బైబిల్ చెప్తుంది. అదంతా కూడా అంటే అధికారాన్ని చలాయించమని పౌలు తిమోతికి కూడా చెప్తున్నాడు వాక్యం ద్వారా. లోకం యొక్క పద్ధతి అలా లేదు. కానీ మనం చర్చకొచ్చినప్పుడు ఏమనుకుంటామంటే పాస్టర్ కూడా లోకంలో ఉన్నట్లుగా ఉండాలండి అనుకుంటాం. ఇన్ఫాక్ట్ అది ఎంత వాక్యం తప్పుగా అర్థం చేసుకుంటాం అంటే అధికారాన్ని చల్లేస్తే ప్రేమ లేదు అనుకుంటాం చాలా మంది. కానీ వాక్యాన్ని సరిగ్గా విభజించాలి, వాక్యాన్ని సరిగ్గా అర్థము చేసుకోవాలి. కనుకనే మన మనస్సుని ఈ విషయంలో నూతన పరచుకోవడం చాలా అవసరం. లోకమిక పద్ధతిని పక్కన పెట్టండి, చర్చలోకి వచ్చాక ఈ భయం అనేటువంటిది మనకు ఉండాలి. అధికారులు భయపడాలి, సంఘ కాపరికి భయపడాలి, మనకంటే వయసులో పెద్దవారికి భయపడాలి. వెంటనే కూడా వాక్యం చెప్తూ ఉంది, బోధిస్తూ ఉంది. కానీ మీరు చర్చలోకి వచ్చాక నాకు ఎవరు చెప్పడానికి వీలు లేదన్న మైండ్ సెట్తో ఉంటే ఎక్కువ కాలం నిలబడలేము దేవునిలో మనం. కాబట్టి ఆ మైండ్ సెట్ని మనం తొలగించుకుంటేనే దేవునిలో కొనసాగగలుగుతుంటాం. అందుకనే చూడండి, దీని గురించి సరైన అవగాహన మనం కలిగి ఉండాలి. అందుకనే నేను వాక్యాన్ని గత వారం చెప్పిన ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ చూస్తే చదవబడిన వాక్య భాగంలో మోషే పైకి వెళ్ళాడు, కొండపైకి వెళ్ళి 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చాడు. ఈ అనుభవం ఈ అంతటినీ కూడా చూసినటువంటి కింద ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు మోషేతో అంటున్నారు. చూడండి, ఒకసారి నేను చదువుతాను, లేదా ఎవరన్నా ఒకరు చదవండి. చూడండి 18వ వచనంలో
చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనేరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడినలా మేము చనిపోవదుము. వాళ్ళు అంటున్నారు, ఇదంతా చూసిన తర్వాత అయ్యో, వాళ్ళంతా భయపడి తొలగిపోయారని బైబిల్లో చూస్తుంది. భయపడి అంటే దూరంగా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి మోస్తే ఉన్నారంటే, మోషే నువ్వు మాట్లాడమేమంటాం, దేవుడు మాట్లాడితే మాకు భయము వేస్తుంది, మాకు భయం వేస్తుంది మోషే, దేవుడు నేరుగా మాతో మాట్లాడడానికి వీల్లేదు, మాకు భయం వేస్తుంది, మేము చనిపోతామేమో, దేవుని బదులుగా నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం అన్నారు. అప్పుడు మోషే ఏమన్నాడో చూడండి, అదే మనకి ప్రాముఖ్యమైన వాక్యం. అందుకు మోషే భయపడకుడి, గత వారం చెప్పాను, భయపడకుడి అన్నాడు. అలా వెంటనే అన్నాడు, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును. సరే, మొదటగా అన్నాడు భయపడద్దు అన్నాడు, తర్వాత అన్నాడు ఆయన భయము మీరు కలిగి ఉండుటకు. సరే, అంటే కొన్ని విషయాల్లో భయపడకూడదని చెప్తున్నాడు, కొన్ని విషయాల్లో భయపడాలని మోషే చెప్తున్నాడు. భయపడద్దు అన్నాడు. ఎందుకు భయపడదు అన్నప్పుడు దేని దృష్టిలో పెట్టుకొని మోషే అన్నాడంటే, వీళ్ళు భయపడి తొలగిపోయారు, దూరంగా నిలిచారు. ఇప్పుడు ఆ విషయంగా అంటున్నాడు మీరు భయపడద్దు అంటున్నాడు. ఎలాగని భయపడద్దంటే, ఎలాంటి భయం మీకు ఉండకూడదంటే, భయపడి తొలగిపోయేటువంటి భయం మీకు ఉండకూడదు. భయం ఉండాలి, కానీ ఆ భయము గనక మిమ్మల్ని దేవునికి దూరంగా చేస్తుందంటే, ఆ భయం దేవుని సన్నిధికి వెళ్లకుండా మిమ్మల్ని దూరపరుస్తుందంటే, ఆ భయం మీరు దగ్గరికి రాకుండా మిమ్మల్ని దూరపరిస్తే ఆ భయము మీకు వద్దు. దేవుని భయము ఎప్పుడూ కూడా వ్యక్తిని దూరపరిచేదిగా ఉండదు. దేవుడు ఎప్పుడూ కూడా మనుషుల్ని బెదిరించే ప్రయత్నం చేయట్లేదు. బెదిరిస్తే తొలగిపోతాం, దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం, భయపడతాం. కానీ ఇక్కడ దేవుడు బెదిరించే ప్రయత్నం చేయట్లేదు, భయపడమంటున్నాడు. ఆయన భయము మీరు కలిగి ఉంటాకు. ఇప్పుడు ఆ భయము ఎందుకు అంటే అంటున్నాడు, పాపము చేయకున్నట్లు ఆయన భయం. చూసారా, ఇప్పుడు ఏ భయం అయితే మనం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడని మోషే అంటున్నాడో, ఆ భయం ఎలాగనో క్రియల్లో కనబడుతుందంటే, ఆ భయం కలిగినటువంటి వారు చేయకూడనటువంటి కార్యములు చేయరు. అందుకని చూడండి, బిలీవర్స్ కొన్ని కార్యాలు చేస్తారంటే దేవుని భయం వారికి ఉంటే అలాగున్నా చేయరు. కొన్ని క్రియలు మీరు గమనించండి, కొన్ని క్రియలు మనం బలహీనత అనుకుంటాం, కొన్ని విశ్వాసం చేసే కొన్ని క్రియలు బలహీనత అంటే నేను నమ్మను. దేవుని భయము ఉంటే మనం ఆ కార్యాలని చెయ్యం. తెలిసి దేవునికి లోబడం, తెలిసి దేవుని దూరం అవ్వం. ఇక్కడ దేవుడు ఏ రకమైన భయాన్ని మనలో కలిగించడానికి ఇష్టపడతాడంటే, ఆ భయము ఏం చేస్తుందంటే, నీవు దేవునికి లోబడకుండా చేసేట్టుగా చేయదా భయం. ఈ భయం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా నేను దేవునికి లోపరిచేదిగా ఉంటుంది, దేవునికి దగ్గరకు నడిపించేదిగా ఉంటుంది, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేదిగా ఈ భయం నిన్ను నడిపిస్తుంది. ఆ భయం మీరు కలిగి ఉండాలని మోషే చెప్తున్నాడు. కనుక చూడండి, ఈ రోజున కొన్ని వాక్య భాగాలు చదివిన తర్వాత మరికొన్ని ఉదాహరణ కూడా మనం చూద్దాం. మొదటి యెషయా గ్రంథంలో నుండి 33వ అధ్యాయము. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. చాలు గమనించండి, ఒక 4 వాక్య భాగాలు చదివిస్తాను నేను. అందులో భయమును గురించి దేవుడు ఎలాగని వివరిస్తున్నాడో గమనించండి. ఎందుకంటే భయం అనేటువంటిది మనము కలిగి ఉండాలని, ఈ భయం మంచిదనే వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, భయం ఏంటంటే విశ్వాసులకు ఎలా ఉంటుందంటే, అది ఎంత విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది అంటే, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. భయాన్ని ఇక్కడ దేవుడు ఎలా వివరిస్తున్నాడో లేఖనంలో గమనించండి. భయాన్ని ఐశ్వర్యంతో పోలుస్తున్నాడు. మనం చాలా సంపాదించుకోవాలనుకుంటాం, దేవుడు ఆశీర్వదిస్తాడు, మనం కలిగి ఉంటాం, మంచిదే. దేవుడు వాగ్దానం కూడా చేస్తాడు, ఇస్తానని. ఇప్పుడు మనం ఆశపడేటువంటి కార్యము ఐశ్వర్యంతో సమానమైనటువంటి మరొకటి మనకుంది. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే
ఒక బిలీవర్కి స్థిరమైనటువంటిది, శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం అంటే తెలుసా? దేవుని యొక్క భయం. ఈ భయము కలిగి ఉంటే అది నీకు ఐశ్వర్యముతో సమానం అంట. అంటే నువ్వు భయాన్ని ఎంత ఎప్రిషియేట్ చేయాలంటే, నువ్వు ఆ భయము కలిగి ఉన్నాడు ఎంతగా సంతోషించాలంటే, ఒక ఐశ్వర్యమును సంపాదించుకున్నందుకు నువ్వు సంతోషించాలి. అది నీకు స్వాస్థ్యము లాంటిది, అది ఒక ఐశ్వర్యము. భయం అనేటువంటిది ఒక ఐశ్వర్యము లాంటిది, నీకు సహాయం చేసేటువంటిది, నీకు హోదానిచ్చేటువంటిది, నీకు ఆధిక్యతనిచ్చేటువంటి కార్యముగా వాక్యంలో చూస్తున్నాం. మరొక వాక్యాన్ని చూద్దాం. భయం యొక్క లక్షణం ఏంటో చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 19వ అధ్యాయం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 19:9. చాలు. చూడండి, యెహోవా యందైన భయము పవిత్రమైనది. చూసా? సరే, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి పవిత్రమైనవో వాటిపైన మనసు పెట్టమని పౌలు చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ భయము ఎలాంటిదంటే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. చూడండి, ఈ భయము, నేను ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు దేవుడు సపోర్ట్ చేయనటువంటి, దేవుడు ప్రమోట్ చేయనటువంటి ఒక భయాన్ని మీలో కలిగించే ప్రయత్నం చేయట్లేదు. నేను గమనించండి, నేనేదో వాక్యము లేనటువంటి దాన్ని సృష్టించి భయపెట్టి మీరు దేవునికి లోబడినట్టుగా చేసే ప్రయత్నం కాదు నాది. ఎందుకంటే దేవుడే ఆ భయాన్ని మీలో కలిగించకపోతే నేను అంత ప్రయత్నం చేస్తున్నా అది నిష్ఫలంగానే ఉంటుంది. మీకు కావాల్సింది నా భయం కాదు, లేదు ఎవరి భయం కాదు, మీకు కావాల్సింది దేవుని యొక్క భయము. ఇది పవిత్రమైనటువంటిది, ఇది పవిత్రమైనటువంటిది. కాబట్టి వాటిపైన వాటిపైన మనసు పెట్టమని పౌలు చెప్పాడు కనుక నేను అంటున్నాను, ఇది నిజంగా చాలా పవిత్రమైనటువంటిది, ఒక రకంగా పరిశుద్ధమైనటువంటిది అని చెప్పొచ్చు. ఈ భయము పవిత్రమైనటువంటిది. అందుకని ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి మంచి ఈవు లాంటిది, వరము లాంటిది. అందుకని దీన్ని కలిగి ఉండాలంటున్నాను. అందుకని దీన్ని భౌతిక సంబంధంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. మాట్లాడుతున్నప్పుడు ఏదో భౌతిక సంబంధంగా వాక్యములలో లేనటువంటి దానికి ఎక్కువ ప్రయారిటీ, ప్రాధాన్యత నేనిచ్చి ఏదో ఒక అపోహను మీకు కలిగించే ప్రయత్నం చేయట్లేదు. అది నా పని కాదు. అది చేయటం కూడా వాక్య ప్రకారం. ఒకవేళ వాక్యము ఇచ్చేటువంటి ప్రాధాన్యత కంటే ఒక వ్యక్తి బోధించేటువంటి వ్యక్తి వాక్యం చెప్పేదానికంటే ఎక్కువ ప్రాధాన్యతను క్రియేట్ చేసి చెప్తే దానికి ఒక దినాన దేవుడికి లెక్క చెప్పుకోవాలి. కనుక నేను లేనిది అని సృష్టించే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఇందులో ఉంది, ఇది పవిత్రమైనటువంటిదని బైబిల్ చెప్తుంది కనుక ఇది మనము కలిగి ఉండాలంటున్నాను. ఈ భయము పవిత్రమైనటువంటిది, ఇది నిత్యము నిలిచేటువంటిది. ఎందుకంటే ఇది దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి భయము. ఇది ఒక మనిషి యొక్క స్వభావాన్ని బట్టి వేరే మనిషిని భయపెట్టేటువంటి భయము కాదు ఇది. ఈ భయము పవిత్రమైనటువంటిది అంటున్నామంటే ఇది పరసంబంధమైనటువంటిదని గ్రహించాలి. ఇది పరసంబంధమైనటువంటిది. ప్రతి మంచి ఈవెంట పరసంబంధమైనటువంటిది, జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుండి వస్తుందంట. ఇది కూడా పవిత్రమైనటువంటిది. ఇది కూడా మనల్ని ప్రేమించేటువంటి దేవుని దగ్గర నుండి వస్తుంది కనుకనే ఇది పవిత్రమైనటువంటిది. ఏదో ఒక మనిషి దగ్గర నుండి వస్తే ఇది పవిత్రమైనటువంటిది అని మనం చెప్పలేం. కానీ పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గర నుండి వస్తుంది కనుక ఇది పవిత్రమైనటువంటిది అంటున్నాం. కనుక ఇది పవిత్రమైనటువంటిది అని దేవుడే స్వయంగా లేఖనాలు చెప్తున్నాడు. అందుకనే మరొక వాక్యం చూద్దాం. చూడండి, నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. యెషయా గ్రంథంలోకి మరలా వెళ్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. గమనించండి, ఇక్కడ 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి వచనం నుండి ఇక్కడ యేసు ప్రభువుని గురించే ప్రవచనాత్మకంగా యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. అందుకని చూడండి, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటే ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చదవండి 2వ లైన్ నుంచి, మొదటి వచనం 2వ లైన్ నుంచి. ఆత్మ అతని మీద నిల్చుని, ఇప్పుడు ఏదైతే పైన మాట్లాడుతున్నాడో అదంతా కూడా యేసు ప్రభు మీద ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ యెషయా చెప్తూ ఉన్నాడు మనకి. ఇదంతా ఈ రకమైన ఏ విషయాలు చెప్తున్నాడో, ఆలోచన, బలము, జ్ఞాన, వివేకములు, ఇవన్నీ కూడా ఆ ఆత్మ యేసు ప్రభు మీద ఉంటుందంట. అందులో ఒకటేంటి తెలుసా? తెలివిని, యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. గమనించండి, ఇది యేసు ప్రభు పైన ఏమేమి ఉంటాయో చూస్తున్నాం.
జ్ఞానము, వివేకము అన్ని చూస్తున్నాం. వాటితో పాటు అంటే యేసు ప్రభుకి దేవుని యొక్క భయము కూడా ఉందంట. సరే ఆలోచించండి, దేవుని యొక్క భయము యేసు ప్రభు కూడా ఉందంట. అంటున్నాడు ఆ భయము ఇంపైనటువంటి సువాసనగా ఉంటుంది. యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద ఉంటుంది. యేసు ప్రభు మీద దేవుని యొక్క భయము భక్తిని కలిగించే ఆత్మ యేసు ప్రభు మీద ఉంటుందంట. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు కూడా దేవుని యొక్క భయమ భక్తి కలిగి ఆయన లోకంలో ఒక మనిషిగా జీవించింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుని చేత జన్మింపడినటువంటి యేసుక్రీస్తు, మనలాంటి స్వభావం కలిగినటువంటి యేసుక్రీస్తు సైతము దేవుని యొక్క భయం పుట్టించేటువంటి ఆత్మ అతని మీద ఉంది అన్నప్పుడు అది నిజంగా ఈ రోజుల్లో మనకెంత అవసరమో ఆలోచించండి ఒకసారి. 33 సంవత్సరాలు యేసు ప్రభు జీవించాడు. ఆ 33 సంవత్సరముల్లోనే ఆ 3.5 years ఆయన యొక్క చివరి జీవితమే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం నేర్చుకునే విషయాలు ఆ 3.5 జీవితకాలంలో ఉన్నాయి. ఇప్పుడు అందులోనే ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని యొక్క భయమును పుట్టించే ఆత్మ అతని పైన ఉందండి. ఈ 3.5 years పరిచయ కాలంలో ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుని యొక్క మార్గములను బోధించేటువంటి ఆ 3.5 years కాలంలో, లేదంటే ఇంకా బాల్యదశలు కూడా చెప్పుకోవచ్చు, ఆ వయసులోనే ఆ 33 సంవత్సరాల వయసు వరకే జీవించినటువంటి ఆ యేసు ప్రభు ఆ 33.5 years వరకే జీవించిన వ్యక్తికి కూడా ఈ భయం కలిగిన ఆత్మను దేవుడు ఆయన మీద పెట్టాడు. అలాంటప్పుడు ఆలోచించండి, దేవుని చేత అక్షర జన్మమైనటువంటి యేసు ప్రభు పైనే దేవుడు ఆత్మను పెట్టాడంటే అది ఆయనకు అవసరం కనుకనే దేవుడు ఆత్మను యేసు ప్రభు పైన ఉంచాడు. అలాంటప్పుడు ఈ రోజుల్లో చేసిన మనకి అది ఎంత అవసరం ఆలోచించండి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేసినా దేవుని చిత్తం లేకుండా ఇది కూడా చేయలేదు. ఆయన దేవుని చిత్తాన్నే చేశాడు. దేవుని చిత్తం చేయడం కొరకు దేవుడు ఆయన అభిషేకించాడు. ఇప్పుడు అభిషేకించుకున్నటువంటి దానిలో ఒకటి ఏంటంటే, దేవుడు ఆయనకి ఇచ్చిన దానిలో ఒక భాగం ఏంటంటే యెహోవా భయం భక్తి ఆత్మను ఆయనకి ఇచ్చాడు. అందుకని ఆయన దేవుని చిత్తాన్ని మాత్రమే చేయగలిగాడు. ఈ అభిషేకం అనేటువంటిది దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయనకి ఎబిలిటీని ఇచ్చింది, సామర్థ్యాన్ని ఇచ్చింది ఈ ఆత్మ. అందుకన్నాను, మనం కూడా దేవునిలో జీవించాలంటే, దేవుని కొరకు స్థిరంగా కొనసాగాలంటే ఈ ఆత్మ ఇచ్చేటువంటిది మనము కలిగి ఉంటేనే ఆత్మ సామర్థ్యాన్ని మనకి ఇస్తుంది. అప్పుడు మనం దేవునికి లోబడగలం, దేవుడు చెప్పి మనం చేయగలం. కానీ యేసు ప్రభు ఈ ఆత్మ కలిగి జీవించాలన్నప్పుడు దానికి అవసరమైన దేవుడు అవసరతను గ్రహించి యేసు ప్రభు పైన కుమ్మరించాలనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా డౌట్ లేకుండా ఈ లక్షణము మనకు కూడా ఖచ్చితంగా అవసరమే. అందుకనే దేవుడు మనకు బోధిస్తున్నాడు. చూద్దాం, కీర్తన గ్రంథము 30 ఇందరు చదువుకున్న వచ్చిన 34 అధ్యాయంలో నుండి 34 అధ్యాయము 11 వచ్చిన చదువు. దేవుడు అంటున్నాడు, పిల్లారా మీరు వచ్చి నా మాటను ఆలకించండి. చూసారా, చూడండి, దేవుడు అంటున్నాడు ఇక్కడ, పిల్లారా మీరు వచ్చి నా మాట ఆలకించండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము నన్ను బలపరిచేదంటే నమ్ముతాం, ఓదార్చేదంటే నమ్ముతాం, విడుదల కలిగించేదంటే నమ్ముతాం, స్వస్థత కలిగించేదంటే నమ్ముతాం. కానీ అదే వాక్యము మరొక విషయాన్ని కూడా మనలో కలిగిస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను నా దగ్గర రండి, నేను మీకు బోధిస్తానంటున్నాడు. ఏం బోధిస్తావు ప్రభు అంటే అంటున్నాడు, యెహోవా భయము మీకు నేర్పుతాను. సరే, నేను వాక్యం మీద బోధిస్తాను తెలుసా, భయపడడం నేర్చుకోవాలి కనుక. ఇది భౌతిక సంబంధంగా వచ్చేటువంటి భయం కాదు, ఇది ఆత్మ సంబంధం వచ్చేటువంటి భయము. ఇది ఆత్మ సంబంధం ఉంటుంది కనుక వాక్యాన్ని బోధించడం ద్వారా, వాక్యాన్ని ఎక్కువ తెలుసుకోవడం ద్వారా, దేవుని గురించి ఎక్కువ అర్థం చేసుకోవడం ద్వారా వచ్చేటువంటి భయం. ఈ భయము కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క భయం ఉంటే తప్పకుండా మనం దేనికి రాజపడం, దేనికి లోబడం, ఎవరికి లోబడం, కేవలం దేవునికి లోబడతాం. దేవుడు చేయమన్న ప్రతి కార్యాన్ని కష్టం నష్టాన్ని మనం చేస్తాం. చాలా మంది చేరండి, వాళ్ళకి వాక్య జ్ఞానం లేదు కనుక. దేవుడు అన్న మీరు నా దగ్గర రండి అంటున్నాడు. ఎందుకు రావాలంటే నేను మీకు నేర్పిస్తాను అంటున్నాడు. దేవుని యొక్క భయాన్ని ఎలా నేర్పిస్తాడు తెలుసా? ఆ భయం నేర్పించేది ఉపదేశం ద్వారా, బోధ ద్వారా. అందుకన్నాడు, నేను మీకు నేర్పిస్తాను, నేను మీకు బోధిస్తాను, నా బోధ మీరు వినండి. ఎందుకు వినాలి బోధ అంటే, బోధ వినుట ద్వారా దేవుడు తన భయాన్ని మనకి నేర్పిస్తాడు. భయపడటం ఎలాగునో దేవుడు నేర్పిస్తాడంట. దేవుడు నేర్పిస్తానని అర్థం ఏంటంటే, నువ్వు మామూలుగా భయాన్ని నువ్వు బయట, దేవుని యొక్క భయం నువ్వు బయట నేర్చుకోలేవు. నీ పుట్టుకొచ్చిన భయం ఉండొచ్చు, అదే దేవుని భయం అని నువ్వు అనుకోవచ్చు, కానీ అది దేవుని యొక్క భయం కానే కాదు. దేవుని యొక్క భయము నీ స్వభావంగా స్వతహాగా వచ్చేటువంటిది కాదు. ఇది దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంట ద్వారా, దాన్ని భద్రపరచుకుంట ద్వారా, కొన్ని విషయాలు వాక్యం ద్వారా గ్రహించడం ద్వారా నీకు వచ్చేటువంటి భయం.
అందుకని దేవుడు అంటున్నాడు, నేను మీకు నేర్పిస్తాను, దేవుని యొక్క భయం నేను మీకు నేర్పిస్తాను. ఎందుకు నేర్చుకోవాలి దేవుని యొక్క భయం? చర్చలోకి నేను ఫ్రీగా కూర్చోకూడదా? నేను దేవుళ్ళు ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్తో నేను ధైర్యంగా దేవుని బిడ్డలం కనుక, మనం బయట వాళ్ళం కాదు కాబట్టి దేవుని దగ్గర వచ్చినప్పుడు మనం ఫ్రీగా ఉండలేమా? దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉండదు అక్కడ స్వాతంత్రం ఉంటుందని బైబిల్ చెప్తుంది కాబట్టి నేను ఫ్రీగా చర్చలో కూర్చోలేనా? ఫ్రీగా మీటింగ్స్ ఉండలేనా? దేవుని దగ్గర నేను సరదాగా ఉండలేనా? ఒకళ్ళు మీరు రెడీ అయితే ఈ భయం ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ భయం అంటే, ఈ భయం నీకు మేలు చేస్తుంది కాబట్టి. కొన్నిసార్లు మనం ఏ ఫ్రీడమ్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ ఫ్రీడమ్ మనకి నిజంగా మనల్ని బాగు చేసేది కానీ అది. ఒక్కోసారి యవనస్తులు ఏ ఫ్రీడమ్ అయితే కోరుకుంటారో తల్లిదండ్రుల దగ్గర, కుటుంబం దగ్గర, ఆ ఫ్రీడమ్ వారు నిజంగా మేలు చేసేటువంటిది కాదు. ఏ ఫ్రీడమ్ అయితే విశ్వాసులు సంఘంలోకి వచ్చి ఆ ఫ్రీడమ్ ని సంఘ కాపరి దగ్గర కోరుకుంటారో ఆ ఫ్రీడమ్ నిజంగా వారికి మేలు చేసేటువంటిది కాదు. మేలు చేసేది కానటువంటి దాన్ని ఒక్కోసారి మనం కోరుకుంటున్నాం. కానీ దేవుడు చెప్పాడు, ఈ భయం ఏదైతే ఉందో ఇది నీకు నిజంగా కీడు తీసుకొచ్చేటువంటిది కాదు, నేను దాస్యమునకు గురి చేసేటువంటిది కాదు, కానీ ఇది నీకు మేలు చేసేటువంటి భయము. ఇది మేలు చేసేటప్పుడు ఇది కలిగి ఉండడానికి నేను ఇష్టపడాలి, ఎందుకంటే అది నాకు మేలు చేస్తుంది కాబట్టి. కానీ చూడండి ఏం మేలు చేస్తుందో తర్వాత వచ్చిన చదవండి 12వ వచనం. చూడండి ఇక్కడ అంటున్నాడు, ఎవరినా గనక ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే, బ్రతకాలని ఆశ ఎవరికైనా ఉంటే నేను చెప్తాను ఏం చేయాలంటున్నాడు దేవుడు. అందరికీ ఆశ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అంటే ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ అనుకుంటే నేను చెప్తాను అంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏదైతే కలిగి ఉండాలనే భయం గురించి చెప్తున్నాడో ఆ భయం కనుక నువ్వు కలిగి ఉంటే నువ్వు సహజంగా ఒక మామూలు వ్యక్తిగా బతికేటువంటి ఆ ఆయుష్ కంటే ఇది కలిగి ఉంటాను బట్టి మరికొన్ని సంవత్సరాల ఆయుష్ దేవుడు నీకు పొడిగిస్తాడు. ఇది చాలా మంది నమ్మరు. చాలా మంది అనుకుంటే దేవుడు 70 అన్నాడండి, అధిక బలం ఉంటే 80 అన్నాడండి అని ఫిక్స్ చేస్తారు. కానీ బైబిల్ అంటుందంటే కీర్తన 91లో దీర్ఘాయువు చేతనే నిన్ను తృప్తిపరుస్తాను. అది 50, 60, 70, 80, 90, 100 అంటుండే కాదు, తృప్తి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయుష్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఫిగర్ నెంబర్ గురించి మాట్లాడలేదు, తృప్తిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎలా అంటే నేను చాలండి, నేను బ్రతికాను శుభ్రంగా, లోకంలో నేను జీవించాను, దేవునిలో నేను బ్రతికాను, నేను అన్ని మేలు పొందుకున్నాను, నాకు ఇది చాలండి, నేను ఇంకా పరలోకానికి వెళ్ళిపోవాలి, నేను రెడీ అండి, చాలా హ్యాపీగా బతికేశానండి అని ఏ మూమెంట్ లేదు, ఏ పాయింట్ లేదు అంటామో అది తృప్తి. దాని గురించి దేవుడు మాట్లాడతాడు. అది సంఖ్యతో సంబంధం లేదు. ఒక్కోసారి అది నీకు 30లోనే నీకు సాటిస్ఫాక్షన్ రావచ్చు, అది 50లో రావచ్చు, 100లో, ఒక్కోసారి 120 బతి కూడా అది లేకుండా కూడా ఉండొచ్చు. ఒక్కోసారి తృప్తి అనేటువంటిది ఒక్కొక్కసారి నంబర్స్ సంబంధం లేదు. నువ్వు నిజంగా కరెక్ట్గా బతికితే ఒక్కోసారి 30 సంవత్సరాలు నాకు చాలా అనిపించవచ్చు. నువ్వు చాలా నాకు దేవుడు నేను తీసుకుంటానని నేను చెప్పను, కానీ నీకు ఎంతకన్నా ఎక్కువ ఆయుషం కూడా పెద్దగా కోరుకున్నది ఏమీ లేదు. ఎందుకన్నా నాకు చాలా నేను సాటిస్ఫై అయిపోయినా, నేను వెళ్ళిపోయినా సార్, రెడీ టు గో, అది దేవుడు ఇస్తానంటున్నాడు. అది ఎలా వస్తుంది? ఈ భయం ద్వారా వస్తుంది అంటున్నాడు. ఎందుకని ఈ భయం ద్వారా అది ఎలా వస్తుందంటే సో అంటున్నాడు, యెహోవాయందు భయం భక్తు మీకు నేర్పెదను, బ్రతుకుగోడు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? వాడు ఏం చేయాలంటే చెడ్డ మాటలు పలుకుని నాలుకను, కపటమైన మాటలు పలుకుని నీ పెదవులను కాచుకును. చూడండి, దేవుని యొక్క భయం ఇది చేస్తుందంట. నువ్వు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, దేవుని యొక్క భయము నీ నాలుకను కట్టడి వేస్తుంది. మనం ఒకసారి కొన్ని విషయాలు మనము మాట్లాడకూడని మాటలు, ఒక బిలీవర్ గా మనం మాట్లాడకూడని మాటలు మనం మాట్లాడుతున్నామంటే దేవుని యొక్క భయం మనలో లేదు కాబట్టి చెడ్డ మాటలు పలుకుతున్నాం. ఇప్పుడు చెడ్డ మాటలు అన్నప్పుడు చర్చిలోకి వచ్చిన తర్వాత చెడ్డ మాటలు అన్నప్పుడు బూతు మాటలు కూడా నేను మాట్లాడలేదు, గమనించండి. చెడ్డ మాట అన్నప్పుడు బూతు మాటలు మాట్లాడలేదు. దేవుని ఆత్మసమైన విషయాలను తృణీకరిస్తూ చేసేటువంటి కార్యాలు, మాట్లాడుతూ చేసేటువంటి కార్యాలు, వాటి గురించి మాట్లాడుతున్నాను. చూడండి, అందుకని అంటున్నాడు, చెడ్డ మాటలు పలుకుని నాలుకను, కపటమైన మాటలు పలుకుని పెదవులను కాచుకొనము, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎవరి యొక్క లక్షణాలు అంటే దేవుని యొక్క భయం కలిగినటువంటి వారు. ఆ భయం కలిగిన వారు ఇది చేస్తారు. ఇది చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నీకు ఎక్కువ సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తాను. కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. దేవుడు ఎవరికి నేర్పిస్తాడో తెలుసా? ప్రభువా నాకు నేర్పించు, నేను లోబడతాను అన్న వారికి దేవుడు నేర్పిస్తారు. గమనించండి, ఎప్పుడైనా సరే అంతే. దేవుడు ఎవరికి నేర్పుతాడో తెలుసా? నిజంగా నేర్చుకోవాలి, నిజమైనటువంటి మనసు కలిగి దాన్ని వెతికేటువంటి వారికే దేవుడు నేర్పుతాడు. వాక్య జ్ఞానం కావాలన్నప్పుడు నిజంగా దాన్ని వెతికితేనే నీకు దొరుకుతుంది, ఊరినే దొరకదు. ఇది ఒక సంపద లాంటిది. దీన్ని నువ్వు కనుగొనాలంటే నువ్వు దీనిలో చాలా టైం స్పెండ్ చేయాలి, కొన్నిటిని పక్కన పెట్టి దీనిలో నువ్వు టైం గడపాలి. దేవుని విషయాలు కొన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు
ఇది ఎంత విలువైందంటే దీని కొరకు నువ్వు ఒక్కొక్కసారి త్యాగం చేయాల్సిన అవసరం వస్తుంది. నేర్చుకోవాలి, కొన్ని విషయాలు నేర్చుకుంటేనే నీకు భయం వస్తుంది. నేర్చుకోవాలంటే నీకు ఆశ ఉండాలి. నేర్చుకోవాలంటే ఆశ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఆ కోరికను, ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడంటే ఎవరన్నా నేను నేర్పుతాను రండి అంటున్నాడు. చూసారా, నువ్వు దేవుని లేకుండా నువ్వు నేర్చుకోలేదు. దేవుని దగ్గరకు వచ్చాకే దేవుడి భయం నేర్పుతున్నాడు. అని భయం నేను నేర్పేదేమి కాదు, దేవుడే నేర్పిస్తున్నటువంటి భయం. ఎందుకు నేర్పుతాను తెలుసా? మీరు పాపము చేయకుండా మీరు దేవుని మార్గం నడవాలని. మిమ్మల్ని భయపెట్టకుండా, నేను దీన్ని చెప్పకుండా మీరు భయపడతారేమో అని చెప్పడం మానేయచ్చు, కానీ అది మిమ్మల్ని నాశనం నడిపించేటువంటిదిగా ఉంటుంది. అందుకే నేను భయాన్ని, వాక్యం చెప్పే భయాన్ని ఖచ్చితంగా మీరు వీలంత వరకు నేను పుట్టించే ప్రయత్నం చేస్తాను. వాక్యం ఎంత లిమిట్ అయితే, ఎంత స్వాతంత్ర్యం అయితే, ఎంత అధికారం అయితే నాకు ఇచ్చిందో అంత భయాన్ని మీలో కలిగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది మీకు క్షేమము, అది మీకు ఆశనిస్తుంది, అది మీరు చేయకుండా కార్యం చేయకుండా మిమ్మల్ని కాపాడుతుంది. మీరు రక్షణలో, మీరు భయభక్తులతో మీరు రక్షణ కొనసాగించుకోవడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా ఇది నేర్చుకోవాలి. మనం ఇది నేర్చుకోవాలంటే దేవుని దగ్గరికి వచ్చి వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకుంటే దేవుడు భయాన్ని నేర్పుతాడు. సరే, నిజంగా దేవుడు అంత మంచివాడు అంటే నా దగ్గర నేను మీకు నేర్పుతాను అంటున్నాడు. భయపెడతాను లేదు, నీకు చెప్పకుండా నేను భయపెట్టచ్చు, కానీ అంటున్నాడు నేను నేర్పుతాను. నేర్పిన తర్వాత నువ్వు భయపడాలో భయపడకుండాలో అది నీ ఇష్టం. నేర్పడం వరకే మా పని, నేర్పుతాను. నువ్వు దాన్ని పాటించుకోవడం నీ ఇష్టం. నేను కొన్ని విషయాలు వాక్యం ద్వారా నేను బోధిస్తాను, మీకు తెలియపరుస్తాను. చేయడం మీ చేతుల్లో ఉంది. మీ చేత చేయించే ప్రయత్నం నేను చేయను. ఆ అవసరం నాకు లేదు, నాకు అధికారం లేదు. నేను చెప్తాను, ఇలా చేస్తే ఇది జరుగుతుంది, ఇలా చేస్తే ఇది జరుగుతుంది చెప్తాను. దాన్ని మీరు ఇష్టపడితే అందులో ఫాలో అవుతారు. ఫాలో అయితే మేల్పోతాను. అందుకే దేవుడు అన్నాడు, మీరు నా దగ్గర రండి, నేను మీకు భయాన్ని నేర్పిస్తాను, నేను బోధిస్తాను. ఆ బోధ వినండి, ఆ బోధ ద్వారా మీకు భయం వస్తుంది. అది పవిత్రమైనటువంటిది. అది మీకు ఎక్కువ కాలాన్ని బ్రతకటానికి మీకు సహాయపడుతుంది. చూడండి మరొక వాక్య భాగం 10వ అధ్యాయం సామెతల గ్రంథం 10:27 చదవండి. 10:27 సామెతల గ్రంథం.